ఆపరేషన్ కగారుతో మావోయిస్టులు భయం పుట్టుకొస్తోంది. పోలీసుల ముందు లొంగిపోవడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా రాచకొండ సిపి ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కాకరాల సునీత, చెన్నూరు హరీష్లు లొంగిపోవడం మావోయిస్టు కేడర్లో చర్చ జరుగుతోంది. ఇక లొంగిపోయిన కాకరాల సునీత అలియాస్ బద్రి స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేసినట్లుగా తెలుస్తోంది. కాకరాల సునీత వయసు 62 ఏళ్లు. 40 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేస్తూ వచ్చారు. 1985 సంవత్సరంలో రాజమండ్రిలో ఇంటర్ పూర్తి చేసినటువంటి సునీత విద్యార్థినిగా ఉన్నటువంటి సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్కి ఆకర్షితురాలైంది. సునీత తండ్రి కాకరాల సత్యనారాయణ విప్లవ రచయితల సంఘంలో పనిచేశారు. నాడు ప్రముఖ సినిమా రచయితగా కూడా అనుభవం నాడు ప్రముఖ సినిమా రచయితగా కూడా ఉన్నారు. వీరింటికి తరచూ విప్లవ ఉద్యమ నాయకులు గద్దర్, వరవర్రావులు వస్తుండేవారనే ప్రచారమూ ఉంది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీకి ఆకర్షితురాలైనటువంటి సునీత ఉద్యమ బాట పట్టారు. 1986 నుంచి 1990 వరకు విజయవాడ టౌన్ సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేసినటువంటి సునీత విజయవాడలో పనిచేస్తున్నటువంటి సమయంలోనే మావోయిస్టు నేత టిఎల్ఎన్ చలన్తో పరిచయం ఏర్పడింది. అనంతరం చలన్తో వివాహం కూడా జరిగింది. 1990 నుంచి 1992 వరకు గుంటూరు సెంట్రల్ ఆర్గనైజర్గా, 1992 నుంచి 2001 వరకు నల్లమల డివిజన్ కమిటీలో పనిచేసిన అనుభవం సునీతకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల బోర్డర్లలో కీలకంగా పనిచేశారు సునీత. 2001 నుంచి 2006 వరకు 2001 నుంచి 2006 వరకు 2006 వరకు డివిజనల్ కమిటీ మెంబర్గా పనిచేశారు. వలిగొండ, భైరవకోన, పూజారిగూడ, కూటులతో పాటు మొత్తం 5 ఎన్కౌంటర్స్లలో పాల్గొన్నారు. 2006 నుంచి 2025 వరకు దండకారణ్యంలో కీలకంగా సునీత, చలం దంపతులు పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. సునీత భర్త చలం 2025 జూన్ 5న అన్నపురం నేషనల్ పార్క్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మావోయిస్టు భావజాల వ్యాప్తికి కీలక మావోయిస్టుల అగ్రనేతలతో సునీత, చెన్నూరు హరీష్లు పనిచేశారని, ఆరోగ్య మరియు ఇతర కారణాలతో ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోవడం శుభపరిణామం అంటూ పోలీసు శాఖ స్వాగతిస్తోంది. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మన దగ్గర ఇప్పుడు ఈరోజు జనజీవన స్రవంతిలో వచ్చినటువంటి చెన్నూరి హరీష్ అలియాస్ రమణ శ్రీను. ఇతను 30 సంవత్సరాల వయసు ఉంది. అతను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఏటూ నగరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ కి వచ్చారు. ఐడియాలజీకి క్లాసులు వెళ్ళడము, వాళ్ళతో పాటలు పాడిన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలానే 2006 నుంచి 2018 వరకు అతను ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. దాని తర్వాత 2018 లో అతనికి ఎప్పుడైతే విజయేందర్ తో పరిచయం అయిందో దాని ద్వారా ఈ పార్టీలోకి అండర్ గ్రౌండ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒక అరెస్ట్ అయినప్పుడు అతన్ని జైల్లో పంపిస్తే అక్కడ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ లో ఉన్నటువంటి మంచు రమేష్ తో పరిచయం ఏర్పడి ఇంకా ఎక్కువగా పార్టీ యాక్టివిటీస్ లో వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశారు. దాంట్లో అతనికి 2024 లో ఏసీఎం గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇతను మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ బడై చొక్కారావు, ఆయన ఇప్పుడు దామోదర్ అనే పేరుతో యాక్టివిటీస్ చేస్తున్నారు. బడై చొక్కారావుతో కూడా ఆయన టీమ్ లో పనిచేస్తారు. తెలంగాణ సెక్రటరీ ఆయన తర్వాత ఆయన పనిచేయడం జరిగింది. సో 2 ఇంపార్టెంట్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఆర్గనైజేషన్ కు ఐడియాలజీ గా కానీ ఫీల్డ్ లో కానీ ఉంటూ ఎన్నో ఎన్కౌంటర్స్ లో వీళ్ళు ఎక్స్చేంజ్ అఫైర్స్ లో భాగస్వామ్యం తీసుకొని ఉన్న వ్యక్తులు ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వచ్చారు. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో మేము చూస్తున్నాం. మీరు ఇంకా వేరే వాళ్ళు కానీ రండి, విలేజెస్ లో మీ విలేజ్ లో ఉండండి. మీకు ప్రభుత్వం రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు విచ్ ఇస్ ప్రామిస్ టు దెమ్ హౌస్ అటువంటి రావడం వస్తుంది. అలానే వాళ్ళపైన ఇప్పుడు 20 lakh రూపీస్ ఉన్నటువంటి మనీ ఇవిడకు ఇవ్వడం జరుగుద్ది. అలానే 4 lakhs ఉన్నటువంటి మనీ కూడా అతని హరీష్ కు ఇవ్వడం జరుగుద్ది. వీళ్ళు దీన్ని ప్రాపర్ గా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలని ఇందాక మాట్లాడితే ఏమి చేస్తారు మీరు అంటే, హరీష్ అతను ఒక
కిరాణా కొట్టు లాంటివి పెట్టుకుంటే ఆయనకు అటువంటిది ఎక్స్పీరియన్స్ వాళ్ళ చుట్టాలు ఉన్నారన్నాడు. సో అతనికి ఎలా సెటిల్ కావాలి కూడా మేము మా అధికారులు ఫాలో అప్ చేస్తాం. ఆ, ఆ, గురుశృతి చెప్పలేదు, మరి మేబీ టాకింగ్ టు అవర్ ఫాదర్. ఆవిడ ఏం నిర్ణయం తీసుకుంటుందో చేసుకుని నేను మళ్ళీ నాతో కలుమని చెప్పాను, వాళ్ళ ఫాదర్ ని తీసుకొని రమ్మని చెప్పాను. నేను నేరేడుమెట్లో నా ఆఫీస్కి వస్తే ఆమె ఎలా నెక్స్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలనుకుంటుందో ఆ విధంగా ఆమెకు ఏం ఫెసిలిటేట్ చేయాలనుకుంటే మేము ఆమె అడుగుద్దో మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ ఆన్ దిస్.